ధన్యవాదాలు అధ్యక్ష. ఒక సామాజిక బాధ్యత కలిగిన అంశంపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. విద్య మాత్రమే మన జీవితాల్లో వెలుగులు నింపుతుందని మనందరం నమ్ముతాం. సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో హోదాని గౌరవాన్ని ఇవ్వాలంటే విద్యే మూలకారకం. వివక్షతో నిండిన ఈ సమాజం వివక్షలోంచి వివక్షరహిత సమాజాన్ని నిర్మాణం చేయాలంటే విలువలతో కూడిన విద్య అనేది చాలా అవసరం. నేడు సామాన్యమైన కుటుంబాలు గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా జీవో 117 లాంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా బోధన సిబ్బందితో బోధనేతర కార్యక్రమాలు చేయించడం వలన పని ఒత్తిడి కారణంగా విద్యా ప్రమాణాలు పడిపోవడం కావచ్చు. ఇలాంటి అనేక కారణాల వల్ల స్కూల్ డ్రాప్అవుట్స్ పెరగడం, అదేవిధంగా సామాన్యులు సైతం అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ప్రధానంగా చదివేది అట్టడుగు వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలే. వాళ్ళు ఆర్థిక భారం అయినప్పటికీ వాళ్ళ బిడ్డల భవిష్యత్తు గురించి ఆ రోజు ఆ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల వాళ్ళు ఆర్థిక భారమైనా కానీ ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేయాల్సిన ఒక తప్పని పరిస్థితులు ఏర్పడడం మన అందరికీ తెలుసు. ఈరోజు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చే మార్పులు అనేక లక్షల మంది పిల్లల జీవితాల్లో, కుటుంబాల్లో ఒక మంచి మార్పుని తీసుకురాగలుగుతుంది. ఎప్పుడు కూడా సంస్కరణలు తీసుకునే ముందు ఆ సంస్కరణలో అంతర్భాగమైన వ్యవస్థలు అందరితో కూడా చర్చలు జరిపి దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం మనందరికీ తెలుసు. ఆ దిశగా మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు ఈ విద్యా వ్యవస్థలో తీసుకోబోయే ఈ విప్లవాత్మకమైన మార్పుల గురించి అటు తల్లిదండ్రులతోనూ, ఇటు ఉద్యోగస్తులతోనూ, ఉపాధ్యాయులతోనూ, అదేవిధంగా గౌరవ శాసనసభ సభ్యులతోనూ, శాసనమండలి సభ్యులతోనూ అందరితో కూడా పలు దఫాలుగా చర్చించి ఇక్కడ సంస్కరణలు తీసుకురావడానికి ఆయన తొలడుగేయడం జరిగింది. ఇది శుభ పరిణామం. ఆర్థిక వెనుకబాటు కారణంగా అట్టడుగు వర్గాల బిడ్డలు పూర్తిగా ప్రభుత్వ స్కూల్స్ పైనే ఆధారపడిన అంశాన్ని మనందరం గుర్తు తెలిసిందే. అయితే మార్పుని ఆహ్వానించే ముందు అక్కడ ఉండే సంక్లిష్ట పరిస్థితులను కూడా అర్థం చేసుకుని ఇప్పుడు తీసుకోబోతున్న సంస్కరణలో కూడా ఆ యొక్క ప్రభావం అట్టడుగు వర్గాల మీద ఒక సానుకూల ప్రభావాన్ని చూపే విధంగా నిర్ణయాలు ఉండాలని కోరుకుంటూ, ఏదైతే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అధ్యక్ష, దీని ద్వారా ఒక సమతుల్య ఆహారాన్ని విద్యార్థులకు అందించడం వలన అటు శారీరక మానసిక ఎదుగుదలకి ఇది ఎంతో తోడ్పాటునిస్తుంది. నారా లోకేష్ గారి యొక్క ఈ ఆలోచన వారి యొక్క సున్నిత మనస్తత్వాన్ని మరియు విద్యార్థుల సామాజిక ఆర్థిక పరిస్థితులపై ఆయనకున్న లోతైన అవగాహనని తెలియజేస్తుంది అధ్యక్ష. స్కూల్కి వెళ్ళే విద్యార్థులపై నేడు నడుముపై మోయలేని పుస్తకాల భారం, మెదడుపై తట్టుకోలేని ఒత్తిడి, దీనికి స్వస్తి పలకాలని ఆశిస్తూ, అదేవిధంగా ఆటపాటలు, క్రీడలు, కళలతో కూడిన సృజనాత్మక విద్యని మనం అందించగలిగినప్పుడే ప్రపంచీకరణగా దూసుకుపోతున్న ఈ యొక్క వ్యవస్థలో మిగతా వాళ్ళతో మనం పోటీ పడగలుగుతామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా గోపాలపురం నియోజకవర్గం లాంటి మాలాంటి ఒక వ్యవసాయ ఆధారిత సాధారణ నియోజకవర్గం, ఇలాంటి నియోజకవర్గంలో యువకులు అనేక మంది చదువుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ఇలాంటి సాధారణ నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రోత్సహించడం ద్వారా వాళ్ళకు మంచి ఉజ్వల భవిష్యత్తును అందించగలుగుతాం. కాబట్టి నారా లోకేష్ గారిని ఈ సందర్భంగా మాలాంటి ఒక వ్యవసాయ ఆధారిత నియోజకవర్గాల్లో ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అధికంగా ఉండే నియోజకవర్గాల్లో స్కిల్ డెవలప్మెంట్స్కి అధిక ప్రాధాన్యత ఇస్తారని కోరుకుంటూ, విద్యా విధానం ప్రక్షాళన మరియు విద్యా విధానంపై నిరంతర పర్యవేక్షణ కేవలం ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా ప్రైవేట్ మరియు కార్పొరేట్ విద్యా సంస్థల్లో కూడా పకడ్బందీగా అమలుపరిచి విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి సృజనాత్మకతను, మానసిక పరిపక్వతను పెంచి బాధ్యతాయుతమైన పౌరుల్ని దేశానికి అందించడంలో శ్రీ నారా లోకేష్ గారు చేస్తున్న యజ్ఞానికి సమాజ శ్రేయస్సు కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వారికి అండగా నిలబడతామని తెలియజేస్తూ, నాకు అవకాశం కల్పించిన మీకు, అలాగే నన్ను ఇక్కడ పంపించిన గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.